హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఈ వీడియోలో వచ్చేసి ఏం నేర్చుకుందామంటే బార్డర్కి సంబంధించిన బార్డర్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ నేర్చుకున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇమేజ్, పొజిషన్ అన్నీ కూడా. సో అలాగే ఈ ఈ వీడియోలో బార్డర్ ప్రాపర్టీస్ అన్నమాట. లైక్ బార్డర్ బార్డర్కి సంబంధించిన విడ్త్ కానీ, బార్డర్కి ఏమన్నా కలర్స్ ఇవ్వాలా, సో బార్డర్ అనేది డాటెడ్ గా ఉండాలా, డాషెడ్ గా ఉండాలా, లేదా సాలిడ్ టైప్ లో ఉండాలా. సో ఇదేంటి, ఒక బార్డర్ అనేది ఒక బార్డర్ అనేది ఎలా ఉండాలో మన రిక్వైర్మెంట్ బట్టి మన ప్రాపర్టీస్ యూస్ చేసి కోడ్ రాద్దాం అనమాట. ఓకేనా? అసలు ఆ బార్డర్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి బార్డర్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డమ్మీ పారాగ్రాఫ్ అనేది తీసుకున్నాను. సో దీన్ని నేను రన్ చేసి చూస్తున్నాను ఒకసారి. ఓకే, ఇది వచ్చేసి పారాగ్రాఫ్ ఇది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసారా, నేను సెలెక్ట్ చేస్తే అక్కడ అదొక బాక్స్ లా ఉంది కదా. లైక్ అంటే దీనికంటే ఒక బార్డర్ అనేది ఉంటుంది అనమాట. సో ఒకసారి ఆ బార్డర్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మనం స్టైల్ చేసి చూద్దాం. ఓకే, నేను ట్యాగ్ నేమ్ సెలెక్టర్ తీసుకున్నాను. బార్డర్ బార్డర్ ప్రాపర్టీ యూస్ చేశాను. ఓకే, బార్డర్ ప్రాపర్టీ యూస్ చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే అది బార్డర్ అనేది ఏ విధంగా ఉండాలి, లైక్ డాషెడ్ గా ఉండాలా, లేదా డాట్ గా ఉండాలా, లేదా సాలిడ్ గా ఉండాలా. సో నేను నాకు ఒక స్ట్రైట్ లైన్ అనేది కావాలి. సో దానికోసం నేను సాలిడ్ అనే వాల్యూ ఇచ్చాను. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం, మీకు అర్థమవుద్ది. ఓకే, అక్కడ అర్థమైంది మీకు? మీకేం అర్థమైంది అక్కడ? చూసారు, అది నేను బార్డర్ వచ్చేసి సాలిడ్ అని ఇచ్చాను. దేనికి ఇచ్చాను? ఈ పారాగ్రాఫ్ కి ఇచ్చాను అనమాట. ఓకే, ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ అనేది విత్ ఫుల్ ఆక్యుపై చేస్తుంది కదా. పారాగ్రాఫ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కదా. సో ఆ విత్ అనేది ఫుల్ ఆక్యుపై చేస్తుంది. ఈ పారాగ్రాఫ్ అనేది ఒక బాక్స్ టైప్ లో ఉంటుంది అనమాట. ఒక బాక్స్ మోడల్ అనమాట. ఇది ఒక బాక్స్ లో చూసారా, అదంతా ఒక బాక్సే కదా కనిపిస్తుంది మీకు. ఆ బాక్స్ కి సంబంధించిన బార్డర్ అనేది మనం అప్లై ఇప్పుడు ఇచ్చిన స్టైల్. మనం ఇవ్వక ముందు కూడా అక్కడ ఆల్రెడీ బాక్స్ ఉంది, బట్ అది మనకు కనిపించట్లేదు ఎటువంటి స్టైల్ ఇవ్వకపోవడం వల్ల. ఓకే, ఇప్పుడు ఆ బార్డర్ స్టైల్ ఉంది కదా, ఈ సాలిడే కాదు. లైక్ నేను దానికి వాల్యూ అనేది డాటెడ్ ఇస్తాను. డాటెడ్. ఓకే, దాన్ని సేవ్ చేశాను. ఇప్పుడు దాని బార్డర్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో చూద్దాం. చూసారా, ఒక చిన్న చిన్న డాట్లు ఎలా చేంజ్ అయిందో చూసారా బార్డర్ అనేది. అక్కడ స్టైల్ ఏంటంటే బార్డర్ అనేది మనకి ఏ విధంగా కనిపించాలి, అది సాలిడ్ గా కనిపించాలా, డాటెడ్ గా కనిపించాలా, సో ఏ విధంగా కనిపించాలనేది మనం బార్డర్ స్టైల్ అనే ప్రాపర్టీ ఇది యూస్ చేసి చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అసలు ఇది వచ్చేసి బార్డర్ స్టైల్ అన్నమాట. మనం బార్డర్ స్టైల్ అని ఇవ్వకపోయినా ఓన్లీ విత్ నార్మల్ గా బార్డర్ తో ఇచ్చిన సేమ్ వర్క్ అవుతుంది అనమాట, సేమ్ యాస్టీజ్ గా. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సేమ్ కదా. బార్డర్ స్టైల్ అంటే అది ఏ స్టైల్లో ఉండాలి, డాటెడా, డాషా, లేదంటే సాలిడ్ గా ఉండాలా, లేదా డబల్ గా ఉండాలి, ఎలాగన్నాయి. సో నేను ఇక్కడ డాష్డ్ అనే ఒక వాల్యూ ఇస్తాను, దానికి సేవ్ చేశాను. ఒకసారి చూద్దాం డాష్డ్ అంటే ఏంటో. చూసారా, ఇంతకు డాట్స్ ఉన్నాయా, ఇప్పుడు వచ్చేసి ఇది డాషెస్ అయినాయి కదా, చూసారా అక్కడ డాషెస్. సో ఆ విధంగా అన్నమాట బార్డర్ అనేది దాని యొక్క స్టైల్ ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. బై యూజింగ్ సిఎస్ఎస్ స్టైల్స్ యూజ్ చేసి అది ఏ స్టైల్లో ఉండాలి మనం ఇక్కడ రాయొచ్చు అనమాట. ఓకే, అది వచ్చేసి బార్డర్ స్టైల్. నేను దాన్ని ప్రీవియస్ గా ఎలా ఉంది, సాలిడ్ పెడుతున్నాను. సేవ్ చేశాను. ఓకే, నాకు ఇది వచ్చేసి నీట్ గా ఉంది. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి బార్డర్ ఎంత ఉంది మనకి. సో చాలా చిన్న సైజులో ఉంది కదా. సో నాకు బార్డర్ అనేది దాని యొక్క విత్ పెంచుకుంటాను నేను. ఓకే, నాకు బార్డర్ అనేది కనిపించట్లేదు. సో నేను బార్డర్ యొక్క విత్ అనేది పెంచుతాను. సో బార్డర్ విత్. ఓకే, బార్డర్ విత్ కనుక పెంచాలంటే బార్డర్ విత్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో దాంట్లో మనం ఎంత కావాలో అంత వాల్యూ ఉంచుకోవచ్చు అనమాట. లైక్ నేను ఇక్కడ ఒక 6 పిక్సెల్స్ ఇస్తున్నాను, దాని యొక్క సైజ్ అనేది సేవ్ చేశాను. రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసే ముందు ఒకసారి దీని యొక్క సైజ్ చూడండి ఎలా ఉందో. రిఫ్రెష్ చేసిన తర్వాత ఏమైందో ఒకసారి చేంజ్ అబ్జర్వ్ చేయండి. చూసారా, ఆ బార్డర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. చూసారా దాని విడ్త్ అనేది. సో ఇక్కడ ఏంటంటే బార్డర్ అనేది ఏ స్టైల్లో ఉండాలి మనం అది ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే బార్డర్ యొక్క విడ్త్ ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట, బార్డర్ విడ్త్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి. సో ఇక్కడ సాలిడ్ ఉంది కదా, సో నేను దాన్ని ఏం చేస్తానంటే డాష్ అనే వాల్యూ ఇచ్చాను. సో అది చూడండి, రిఫ్రెష్ చేద్దాం. చూసారు కదా, ఇందాక డాషెస్ అనేవి ఎలా ఉన్నాయి, చాలా చిన్నగానే ఉన్నాయి. ఇప్పుడు దాని విడ్త్ పెంచడం వల్ల అది చూసారా ఎలా ఇంక్రీజ్ అయిందో దాని విడ్త్ అనేది. సో అదన్నమాట, బార్డర్ విడ్త్ యూజ్ చేసి ఆ బార్డర్ కొన్ని విడ్త్ ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి బార్డర్ కలర్. ఆ బార్డర్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఏ కలర్ లో ఉంది బార్డర్ అనేది.
జస్ట్ నార్మల్ ఒక బ్లాక్ కలర్ లో ఉందన్నమాట. సో నాకు బ్లాక్ కలర్ కాదు, నాకు ఈ బార్డర్ అనేది నాకు వేరొక కలర్ లో కావాలి. లైక్ నాకు ఒక రెడ్ కలర్ లో కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే బార్డర్, ఓకే, బార్డర్ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. బార్డర్ కలర్ ప్రాపర్టీ యూజ్ చేసి ఆ బార్డర్ కి ఈ కలర్ మనం ఏ కలర్ అయితే ఇస్తామో ఆ కలర్ అనేది వస్తుంది. లైక్ నేను ఒక రెడ్ అనేది ఇచ్చాను ర్యాండమ్ గా. సో ఆ బార్డర్ కలర్ ఏముందో ఒకసారి చూద్దాం. చూసారా, ఆ బార్డర్ కలర్ అనేది రెడ్ అయిపోయింది. ఇక్కడ మనం అదే ప్లేస్ లో మనం ఏ కలర్ ఇచ్చినా, ఓకే, అక్కడ మనం ఏ కలర్ ఇచ్చినా ఆ కలర్ అనేది అక్కడ చేంజ్ అవుతుంది అనమాట. లైక్ నేను ఇది గ్రీన్ అనేది ఇచ్చాను, సేవ్ చేశాను, రీఫ్రెష్ చేస్తే అక్కడ ఏముంది చూసారా, బార్డర్ కలర్ అనేది చేంజ్ అయింది. ఇదన్నమాట. ఇది వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఏంటంటే బార్డర్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. బార్డర్ స్టైల్ అంటే అది సాలిడ్ గా ఉండాలా, డాటెడ్ గా ఉండాలా, డాషెడ్ గా ఉండాలా అని చెప్పొద్ది. బార్డర్ విడ్త్ వచ్చేసి ఆ బార్డర్ అనే దాని విడ్త్ ఎంత ఉండాలో ఈ బార్డర్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఇస్తాం. ఓకే, అండ్ అలాగే బార్డర్ కలర్ వచ్చేసి మనకు నచ్చిన కలర్ అనేది ఇస్తాం అనమాట. అది ఏ కలర్ అయినా సరే, ఆ బార్డర్ అనేది మన రిక్వైర్మెంట్ కదా. ఆ బార్డర్ వచ్చేసి నాకు ఈ కలర్ లో పర్టికులర్ కలర్ లో ఉండాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం పర్టికులర్ కలర్ అనేది ఇస్తాం, అంతే కదా. సో నేను ఇక్కడ బ్లూ ఒకసారి ఇచ్చాను, చెక్ చేసి చూద్దాం. ఓకే, బ్లూ కలర్ లో చేంజ్ అయింది. ఇవి వచ్చేసి బార్డర్ ప్రాపర్టీస్ అన్నమాట. మనం ఇదే కాకుండా మనం పర్టికులర్ గా మెన్షన్ చేయొచ్చు అనమాట. లైక్ ఎలా అంటే నాకు ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి టోటల్ బార్డర్ అంతా కూడా సేమ్ గా ఉంది కదా, నాకు అలా ఉండకూడదు. బార్డర్ టాప్ లో ఒక స్టైల్ ఉండాలి, ఈ రైట్ లో ఒక స్టైల్ ఉండాలి, బాటమ్ లో ఒక స్టైల్ ఉండాలి, లెఫ్ట్ లో ఒక స్టైల్ ఉండాలి. ఓకే, నేను దానికి ఏం చేస్తానంటే నేను దానికోసం ఏం చేస్తానంటే ఆ సైడ్స్ అనేవి నేను పర్టికులర్ గా మెన్షన్ చేస్తాను. లైక్ బార్డర్, ఓకే, ఓకే, బార్డర్ లెఫ్ట్ స్టైల్ వచ్చేసి నాకు ఏం కావాలి, సాలిడ్ కావాలి. సారీ, నాకు సాలిడ్ కాదు, డాటెడ్ కావాలి. సేవ్ చేశాను, రిఫ్రెష్ చేద్దాం. చూసారా, ఇక్కడ బార్డర్ అనేది అబ్జర్వ్ చేశారా మీరు, డాషెడ్ వచ్చింది. సో ఈసారి ఏం చేద్దామంటే మనం 4 సైడ్స్ ని రాసేద్దాం. ఓకే, సేవ్ చేశాను, దాన్ని పేస్ట్ చేశాను. సో ద 4 కదా, మనకి 4 సైడ్స్ కదా. ఇప్పుడు నాకు లెఫ్ట్ కాస్త రైట్ ఏం కావాలంటే, ఓకే, నాకు రైట్ వచ్చేసి నాకు ఏం కావాలి, డాష్ కావాలి, డాష్. ఓకే, నాకు టాప్ లో వచ్చేసి సాలిడ్ అనేది కావాలి, టాప్. ఓకే, అండ్ అలాగే బాటమ్ లో వచ్చేసరికి బాటమ్ లో కూడా నాకు సాలిడ్ అనేది కావాలి. సేవ్ చేసాను, సేవ్ చేసాను. ఒకసారి రన్ చేసి అక్కడ ఏముంది చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి డాట్స్ వచ్చాయి, రైట్ సైడ్ వచ్చేసరికి డాషెస్ వచ్చాయి. చేంజెస్ కనిపించారా, అది చాలా చిన్న చిన్నగా ఉన్నాయి డాట్స్. ఇవి వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయి. అప్పర్ పైన కింద వచ్చేసరికి ఏముంది, సాలిడ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాటమ్ లో వచ్చేసరికి నాకు బాటమ్ లో కూడా డాట్సే కావాలి. సేవ్ చేశాను. ఓకే, ఇక్కడ చూసారు, అక్కడ అబ్జర్వ్ చేశారు, చేంజ్ అయిపోయింది. పైన నేను పర్టికులర్ బార్డర్ కి స్టైల్ అనేది టోటల్ గా ఫుల్ బార్డర్ ఎంత ఉందో దానికి అంతటికి కూడా ఒకటే స్టైల్ ఇవ్వచ్చు. అలాగే పర్టికులర్ సైడ్ నాకు టాప్ లో వచ్చేసి సాలిడ్ ఉండాలి, బాటమ్ లో వచ్చేసరికి డాట్స్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది, రైట్ సైడ్ వచ్చేసరి అది అన్న టైప్ లో మనం పర్టికులర్ గా సైడ్స్ ని బేస్ చేసుకుని కూడా మనం పర్టికులర్ గా స్టైల్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసరికి బార్డర్ స్టైల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇదే బార్డర్ కలర్ ని కూడా మనం మార్చొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బార్డర్ స్టైల్ అనేది ఇస్తున్నాను. బార్డర్ స్టైల్ వచ్చేసి నేను సాలిడ్ అని ఇస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను. ఈ ప్రీవియస్ గా ఉన్నవన్నీ డిలీట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తే ఏమైందంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ గా మనకు బార్డర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కలర్స్ ని కూడా రాయొచ్చు. కలర్స్ ఏంటి, బార్డర్ టాప్ కలర్. ఓకే, నాకు టాప్ లో మాత్రమే రెడ్ కలర్ ఉండాలి, ఇంకెక్కడ కూడా కలర్ అనేది రాకూడదు నాకు. ఓకే, అక్కడ చూసారా, ఓన్లీ టాప్ లో మాత్రమే చేంజ్ అయింది కలర్. సేమ్ ఇందాక మనం రాసాం కదా, బార్డర్ లెఫ్ట్ బార్డర్ రైట్ ఆ స్టైల్స్ రాసాం కదా, సేమ్ కలర్స్ కూడా అలాగే రాయొచ్చు అనమాట. సేమ్ కలర్స్ కూడా అలా రాస్తే మనం పర్టికులర్ గా ఏ సైడ్ లో కలర్ ఇచ్చామో ఆ సైడ్ లో చేంజెస్ అవి జరుగుతాయి అనమాట. సో నేను ఇంకా అవన్నీ రాయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం ఇంకొకటి రాద్దాం.
టాప్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు వచ్చేసి బాటమ్ వెళ్తాం. బాటమ్ వచ్చేసి నాకు గ్రీన్ కావాలి. సేవ్ చేశాను. ఒకసారి రీఫ్రెష్ చేసుకుందాం. చూసారా గ్రీన్ కలర్ చేంజ్ అయింది చూసారా. సో గ్రీన్ సరిగ్గా కనిపించట్లేదు. బ్లూ ఇద్దాం. సేవ్ చేశాను. రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసారా పైన రెడ్ కింద బ్లూ. అంటే ఏంటి, మనం ప్రీవియస్ గా అయితే బార్డర్ కలర్ ఇవ్వగానే టోటల్ 4 సైడ్స్ బార్డర్ కి కూడా సేమ్ కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి ఏం జరిగింది, అసలు లెఫ్ట్ అండ్ రైట్స్ అసలు కలర్స్ ఏమి లేవు. ఓన్లీ టాప్ బాటమ్ మాత్రమే కలర్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం మెన్షన్ చేసాం కాబట్టి, పర్టికులర్ గా నాకు ఈ సైడ్ కలర్ కావాలని మెన్షన్ చేసాం కాబట్టి ఆ కలర్ అనేది కలర్స్ వచ్చాయి. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సైడ్స్ కూడా అర్థమైంది కదా, బార్డర్ స్టైల్ అర్థమైంది, బార్డర్ కలర్, బార్డర్ విడ్త్. సో మనం ఇది వచ్చేసరికి 3 లైన్స్ లో రాసాం కదా. మనం ఏం చేసాం, 3 లైన్స్ లో ఇంత బార్డర్ విడ్త్, బార్డర్ కలర్, బార్డర్ స్టైల్ 3 లైన్స్ లో రాసాం కదా. దీన్నే మనం షార్ట్ హ్యాండ్ లో సింగిల్ లైన్ లో రాయొచ్చు అనమాట. బార్డర్. ఓకే. నాకు ఫస్ట్ వచ్చేసరికి ఏం కావాలంటే దాని యొక్క విడ్త్ వచ్చేసరికి నేను ఒక 3 పిక్సెల్ ఫస్ట్ దీన్ని అక్కడ సేవ్ చేసి అక్కడ చూద్దాం అక్కడ ఏం జరిగిందో. ఓకే. దానికి అసలు బార్డరే లేదు కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఏమిద్దామంటే, నాకు ఒక 4 పిక్సెల్ అనే బార్డర్ కావాలి. అది ఎలా ఉండాలి, సాలిడ్ లో ఉండాలి. ఓకే. దాని కలర్ ఏముండాలి, బ్లూ కలర్ ఉండాలి. ఓకే, సేవ్ చేశాను. రిఫ్రెష్ చేద్దాం. వచ్చింది చూసారా. ఇందాక మనం ఏం చేసాం, ఇందాక కూడా బార్డర్ స్టైల్ రాసాం, బార్డర్ విడ్త్ రాసాం, బార్డర్ కలర్ రాసాం, 3 లైన్స్ రాసాం. ఇక్కడ ఏం చేసాం, షార్ట్ హ్యాండ్ లో ఓన్లీ బార్డర్ ప్రాపర్టీ యూజ్ చేసి ఆ 3 ప్రాపర్టీస్ కి సంబంధించిన వాల్యూస్ ని ఇక్కడ రాసేసాం. సో మనకి యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఇది షార్ట్ హ్యాండ్ అనమాట, సింగిల్ లైన్ లో రాసాం. ఓకే, క్లియర్ కదా. క్లియర్ కదా. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బార్డర్ ఎడ్జెస్ ఎలా ఉన్నాయి, మనకి ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్ గా ఉన్నాయి కదా. సో మనం ఆ ఎడ్జెస్ ని కూడా మనం కర్వ్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ బార్డర్ రేడియస్. సో అది ఒకసారి ట్రై చేసి చూద్దాం. బార్డర్ రేడియస్ యూజ్ చేసి నేను ఒక 10 పిక్సెల్ లో కర్వ్ చేస్తున్నాను దాన్ని. ఓకే, సేవ్ చేశాను. బార్డర్ రేడియస్ అనమాట ప్రాపర్టీ. అక్కడ ఏం జరిగిందో చేంజ్ చూడండి. చూసారా ఇక్కడ సేమ్ ఎడ్జెస్, ఎడ్జెస్ అనేవి కర్వ్ అయింది చూసారా ఎడ్జెస్. అది ఏంటంటే మనం బార్డర్ రేడియస్ ప్రాపర్టీ యూజ్ చేసి ఎంత సైజ్ ఇస్తామో అంత అంత పిక్సెల్ వరకు ఇది కర్వ్ అవుద్ది అనమాట. ఓకే, నేను 10 ఇచ్చాను కదా. సో ఇప్పుడు 5 అనేది ఇద్దాం. సో అది ఏమైంది చెక్ చేసి చూద్దాం. సేవ్ చేశాను. ఒకసారి రన్ చేసి చూసారా, అది ఓన్లీ 5 పిక్సెల్ వరకు మాత్రమే ఒక చాలా చాలా చిన్న కర్వ్ వచ్చింది చూసారా. సో అదన్నమాట ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే బార్డర్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నమాట ఇవన్నీ. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే బార్డర్ స్టైల్. ఆ స్టైల్ అనేది ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి, లైక్ సాలిడ్ గా ఒక స్ట్రైట్ లైన్ లా ఉండాలా, లేదా ఒక డాటెడ్ గా ఉండాలా, లేదా ఒక డాషెడ్ గా ఉండాలా అనేది మనం మెన్షన్ చేస్తాం. అందులోని ఆ బార్డర్ మనం పర్టికులర్ గా ఒక సైడ్ అయితే మెన్షన్ చేయొచ్చు. ఓకే, మన పర్టికులర్ స్టైల్, నాకు టాప్ లో ఈ స్టైల్ కావాలి, బాటమ్ లో ఈ స్టైల్ కావాలి అని మనం పర్టికులర్ గా మెన్షన్ కూడా చేయొచ్చు అనమాట ఆ ప్రాపర్టీస్ యూస్ చేసి. ఒకటి. రెండు వచ్చేసరికి బార్డర్ విడ్త్. ఆ బార్డర్ యొక్క విడ్త్ ఎంత ఉండాలో కూడా మనం పర్టికులర్ గా మెన్షన్, ఈ పర్టికులర్ గా సైడ్ మెన్షన్ చేయొచ్చు. అండ్ టోటల్ గా కూడా రాసాం. అండ్ అలాగే బార్డర్ కలర్ చూసారా, మనం టోటల్ గా బార్డర్ కలర్ ప్రాపర్టీ యూస్ చేస్తే టోటల్ బార్డర్స్ 4 బార్డర్స్ కి కూడా సేమ్ కలర్ వచ్చింది. అలా కాకుండా పర్టికులర్ గా బార్డర్ ని మనం మెన్షన్ చేసి రాసినప్పుడు ఏం జరిగింది, పర్టికులర్ మనం ఏ సైడ్ కి అయితే ఏ కలర్ ఇచ్చామో ఆ కలరే డిస్ప్లే అయింది. ఓకే, దాన్ని మనం షార్ట్ హ్యాండ్ లో రాసాం కదా, సింగిల్ లైన్ లో రాసేసాం. ఓకే, క్లియర్. అంటే మనకు ఒకవేళ బార్డర్ అనేది ఏదైనా, లైక్ ఈ పారాగ్రాఫ్ సంబంధించింది కదా, అదొక ఇమేజ్ అయినా, లేదంటే అదొక పెద్ద బాక్స్ అయినా, అది ఏమైనా సరే. సారీ, అదొక ఏ బాక్స్ అయినా సరే, మనం దాన్ని వచ్చేసి దాన్ని కర్వ్ లా చేయాలంటే ఈ బార్డర్ రేడియస్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఇక్కడ దానికి ఒక వాల్యూ అనేది ఇస్తాం. ఆ వాల్యూ ప్రకారం అది వచ్చేసి ఆ కర్వ్ అనేది వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఒక బార్డర్ కి సంబంధించిన, ఇవన్నీ బార్డర్ కి సంబంధించిన ప్రాపర్టీస్. ఒకవేళ ఇవన్నీ కనుక మీకు అర్థమైనట్లయితే కనుక మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.